రాజేంద్ర ప్రసాద్ నోటి దూల రోజు రోజుకి శృతి మించుతోంది. అరే ఉరే నుంచి బూతులు తిట్టే స్థాయికి చేరింది. స్టేజ్ మీద కామెడీ చేస్తే పర్వాలేదు, ఇంకొకరిని బూతులతో కించపరిచే అధికారం ఎవరిచ్చారు అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. నేను సరదాగా మాట్లాడుతున్నాను, వేరేలా అర్థం చేసుకుంటే మీ కర్మ, మీ సంస్కారం అంటూ తనని తాను సమర్థించుకుంటున్నాడు. బూతులు తిట్టడం సరదానా? హావ్ ఎ లుక్. చేతికి మైక్ రాగానే రెచ్చిపోయి ఏదో ఒకటి మాట్లాడి మరొకరిని నొప్పించడం రాజేంద్ర ప్రసాద్ కి అలవాటైపోయింది. ఎస్వి కృష్ణారెడ్డి బర్త్డే వేడుకకు వచ్చిన రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ అలీని ఆనకూడని మాట అనేశాడు. అందరి ముందు అలా అనడంతో అలీ ఫ్యాన్స్ రాజేంద్ర ప్రసాద్ పై మండిపడుతున్నారు. తాగొచ్చి మాట్లాడినా నోటికి అదుపు లేకుండా ఇలా మాట్లాడతారా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అలాంటి మాట బహిరంగంగా ఉపయోగించకూడదు. నోటి దోలతో నోరు జారినా సరిదిద్దుకునే ప్రయత్నం చేయలేదు. చివరికి సారీ చెప్పడానికి రాజేంద్ర ప్రసాద్ ఇష్టపడలేదు. సోమవారం జరిగిన షష్ఠి పూర్తి సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ ఈ మధ్య తాను ఏం మాట్లాడినా తప్పుగా అర్థం చేసుకుంటున్నారని, అది వాళ్ళ కర్మ, వాళ్ళ సంస్కారము అన్నారు. తానెప్పటికీ ఇలాగే సరదాగే ఉంటానన్నారు. తోటి నటుణ్ణి అందరి ముందు బూతు మాటతో పిలవడం మీ సంస్కారమా అంటూ రాజేంద్ర ప్రసాద్ కి నెటిజన్లు కౌంటర్లు ఇస్తున్నారు. అంత సరదాగా ఉంటే అదే బూతు మాటతో ముద్దుగా పిలిపించుకోమంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతున్న టైంలో రోజా సభలోకొచ్చి అందరినీ పలకరిస్తోంది. సైలెన్స్ గా ఉండాలంటూ అందరినీ కసురుకున్న నటికిరీటి రోజాను ఉద్దేశించి దీన్ని కూడా నేనే పరిచయం చేశాను అన్నాడు. అందరి ముందు తోటి ఆర్టిస్ట్ ను ఇలా పిలవడమే నీ సంస్కారం అంటూ సోషల్ మీడియాలో రోజా ఫ్యాన్స్ రెచ్చిపోయారు. రాజేంద్ర ప్రసాద్ మంచి కిక్ మీద ఉండడంతో ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలీదు. అందరినీ ఏదో ఒక కామెంట్ చేసి నొప్పించడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు. కృష్ణారెడ్డిని అభినందించడానికి వచ్చిన రవలిని ఉద్దేశిస్తూ చిన్న గుండ్రాయిలా ఉందన్నాడు రాజేంద్ర ప్రసాద్. ఇలా బాడీ షేమింగ్ కి కూడా పాల్పడ్డాడు. రాజేంద్ర ప్రసాద్ బూతు పదాన్ని అలీ లైట్ గా తీసుకున్నాడు. ఆ మధ్య కుమార్తె చనిపోయిన పుట్టెడు దుఃఖంలో రాజేంద్ర ప్రసాద్ ఉన్నారని, మాట తూలిందే కానీ ఉద్దేశపూర్వకంగా అనలేదంటూ వీడియో రిలీజ్ చేశాడు అలీ. రాజేంద్ర ప్రసాద్ వస్తే ప్రమోషన్ వస్తోందన్న నిర్మాతలు ఫీల్ అయ్యే పరిస్థితి మారిపోయింది. ఎక్కడ ఏ కాంట్రవర్సీతో సినిమా బ్యాడ్ అవుతుందోనని భయపడిపోతున్నారు. రాబిన్హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒరై వార్నర్ ఇదే వార్నింగ్ అంటూ నట కిరీటి మాట్లాడిన తీరు ఈ క్రికెటర్ ఫ్యాన్స్ కి కోపం తెప్పించింది. రాజేంద్ర ప్రసాద్ ఏం మాట్లాడాడో వార్నర్ కి అర్థం కాక నవ్వాడు. అర్థమైన ఫ్యాన్స్ మాత్రం నటికిరీటిని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. దీంతో సారీ కోరుతూ వీడియో రిలీజ్ చేశాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముందు వార్నర్ తో సరదాగా గడిపిన విశేషాలని పంచుకుంటూ తన కమెంట్ల వల్ల ఎవరైనా బాధపడితే క్షమించాలని కోరారు. వెబ్ సిరీస్ హరికథ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజేంద్ర ప్రసాద్ మాటలేకంగా అల్లు అర్జున్ ని ఉద్దేశించి అన్నవే అంటూ జనాల్లోకి వెళ్లిపోయాయి. ఎర్రచందనం దొంగ కూడా హీరో అయిపోయాడు. హీరో పదానికి అర్థాలు మారిపోయాయి అన్నాడు. ఈ వ్యాఖ్యలు డైరెక్ట్ గా పుష్పకే తగలడంతో బన్నీ ఫ్యాన్స్ రాజేంద్రుడిపై మండిపడ్డారు. టంగ్ స్లిప్ కావడం, సారీ చెప్పడం ఈ సీనియర్ యాక్టర్ కి అలవాటైపోయింది. ఎర్రచందనం దొంగ అంటూ పుష్ప గురించి చేసిన వ్యాఖ్యలు ఏ అర్థంలో అన్నదో షష్ఠి పూర్తి సినిమా ఈవెంట్ లో వివరణ ఇచ్చాడు రాజేంద్ర ప్రసాద్. ఇదే టాపిక్ బన్నీ దగ్గరకొస్తే ఇద్దరం సరదాగా నవ్వుకున్నాము అన్నాడు. లేడీ ట్రైలర్ ఎదవా, అప్పులప్పారావు, పేకాట పాపారావులో నేను చేసిన పాత్రలు మన చుట్టూ ఉన్న వ్యక్తులను ప్రతిబింబిస్తాయని, అదే ఉద్దేశంతో ఎర్రచందనం దొంగ గురించి మాట్లాడానంటూ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఒరే డేవిడ్ వార్నర్ అంటూ పిలిచి సారీ చెప్పాడు. ఎర్రచందనం దొంగ కూడా హీరోనా అంటూ మాట్లాడి తన ఉద్దేశంలో అనలేదని వివరణిచ్చాడు రాజేంద్ర ప్రసాద్. అలీ విషయంలో చేసింది పెద్ద తప్పే అయినా సమర్థించుకోవడంతో సోషల్ మీడియాలో రాజేంద్ర ప్రసాద్ ను బూతులు తిడుతున్నారు. నేను ఇలానే సరదాగా ఉంటా, వేరేలా అర్థం చేసుకుంటే మీ కర్మ, మీ సంస్కారం అన్న రాజేంద్ర ప్రసాద్ వివరణతో నెటిజన్లు మరింత రెచ్చిపోయి నటకిరీటిని వీర లెవెల్లో ట్రోలింగ్ చేస్తున్నారు.